అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, ఏల్నాటి శని ఉన్నా, అలాగే షష్టగ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, సంతానపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలమవటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం, ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహన్యాసపూర్వక మన్యసూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు, అలాగే శనిగ్రహ మార్పు వలన కలిగే దోషాలు, అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కుంభరాశి వారికి కూడా మనం గమనించామంటే 29వ తారీఖు నుంచి శని మార్పు, ఈయన కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు. దీంతో పాటు బేసిక్గా ఇక్కడ మనకి 15వ తారీఖు నుంచి రవి మారబోతున్నారు. అలాగే శుక్రుడికి వక్రగతి, బుధుని యొక్క వక్రగతి కూడా మొదలవుతోంది. కాబట్టి శుక్రుని యొక్క వక్రగతి 3వ తారీఖు నుంచి, బుధుని వక్రగతి 16వ తారీఖు నుంచి, అలాగే శుక్ర మౌఢమి 18వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి దీనికి ఈ రకంగా అంటే ఈ యొక్క గోచార పరిస్థితికి అనుగుణంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. సరే, ముందుగా మనం గమనించే విషయం ఏంటంటే వీరు మాత్రం ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా మీరు గమనించండి, లాస్ట్ 2.5 years తీసుకున్నా కూడా ఒక సెటిల్మెంట్ అంటూ రాదు. అనేక విషయాల్లో సెటిల్మెంట్ ఉండదు, అనేక విషయాల్లో క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి, అనేక విషయాలలో మార్పులు చేర్పులు వచ్చాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు, కొత్త కొత్త పనులు, కొత్తగా వ్యాపారాలు ఇలాంటివన్నీ మొదలు పెట్టేశారు. బట్ ఇప్పుడు ఇది ఎలా ఉంది, వ్యాపారం మొదలు పెట్టేశారు, ప్రాజెక్టులు మొదలు పెట్టేశారు, లేకపోతే ఏవైనా సరే పెద్దవి అంటే మన జీవితంలో మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విషయాలు, ఇలాంటి వాటి అన్నిట్లోనూ చేతులు కాళ్ళు పెట్టేయటం జరిగిపోయింది. బట్ ఇది ప్రోగ్రెసివ్గా ఉంటుందా ఉండదా, ఇది మీ ఆలోచన. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బేసిక్గా ఈ నెల పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, రవి మారినా కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తుంటే అందులో మీకు ఎటువంటి కంగారు లేదు. ఆర్థికంగా పురోగతి ఉంటుందా అంటే ఈ మాసం పెద్ద భయపడకండి, ఈ మాసంలో ఏమీ జరగదు. మామూలుగా మీకు లిమిటెడ్గానే ఆదాయం వస్తుంది, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. బట్ అది మీరు దానికి అడ్జస్ట్ అయిపోతున్నారు, అది ఇంకా మారుతుంది అనే ఒక దీనిలోనే ఉన్నారు, అది అలాగే ఉంటుంది. మూడో విషయం ఏమిటి అంటే ఇక్కడ కొంత కుజుడు కూడా మారాలి, కానీ కుజుడు మారడానికి కొంత సమయం పడుతుంది. కుజుడు కూడా మారితేనండి తప్పనిసరిగా మీ ఉద్యోగ వ్యాపారాలలో మీకు ఫలితాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఒక శని మారటమే కాదు, కుజుడు కూడా మారాలి. కుజుడు మారడానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మీ చేతులు ఫుల్గా ఉంటాయి, పని బాగా ఉంటుంది. ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది మీ క్వశ్చన్ మార్క్. ఆర్థికంగా ఈ మాసం పెద్ద ఇబ్బంది అయితే మీరు పడరు. ఎక్కువ ఎక్సెసివ్ లాభాలు గనక మీరు ఆశిస్తూ ఉంటే అవి మీకు వచ్చేందుకు మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రయత్నం అయితే కొనసాగించండి. బట్ ఏమవుతుంటుందంటే ఇది మంచి టైము, కానీ 18వ తారీఖు నుంచి శుక్రమౌఢం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఎవరైనా వివాహం ఆల్రెడీ చేసుకున్న వారికి అయితే పర్వాలేదు, వివాహం చేసుకొని వారు ఎవరైతే ఉంటారో ఇంకా ప్రయత్నం అయితే ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం కొంచెం కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా అప్పులు రుణాలు వీటి గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి ఏమిటి అంటే ప్రస్తుతానికి మీరు వీటి గురించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు ఇక్కడ ఏమీ కనిపించటం లేదు. మామూలుగా నడుస్తుంది, ఓకే మనం కట్టాల్సింది కడుతున్నాం, చేయాల్సింది చేస్తున్నాం, ఆ ధోరణే కనపడుతుంది తప్ప దీని మీద పెద్దగా ఆలోచన చేసి విచారించి దీన్ని ఏదో రకంగా తేల్చేయాలి ఇప్పుడు ఒక్కొక్కసారి మనుషుల ఆలోచనలు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అగ్రెసివ్గా ఉంటుంది, కానీ ఒక 1 or 2 days తర్వాత ఆలోచన మారిపోయి ఇంకో ఆలోచన వస్తూ ఉంటుంది. దేని మీద కూడా స్థిరమైన ఆలోచన అనేది ఉండదన్నమాట. ఒకసారి ఇల్లు కొందాం అనుకుంటారు, ఒకసారి వెహికల్ కొందాం అనుకుంటారు, ఒకసారి ఇక్కడి కాదు వేరే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు, ఒకసారి ఈ ఊరు కాదు ఇంకో చోటుకి వెళ్దాం అనుకుంటారు, అక్కడి నుంచి బిజినెస్ కాదు నేను ఉద్యోగం చేస్తా అనుకుంటారు, ఉద్యోగం చేస్తే నాకు నిలకడగా ఆదాయం ఉంటుంది కదా అనుకుంటారు. ఇలాగ ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. ఈ కన్ఫ్యూజన్లో కొంత మీకు క్లారిటీ రావాలి అని అంటే గురువు కుజుడు ఈ 2 గ్రహాలు కూడా మారాలి. కాబట్టి ఈ 2 గ్రహాలు మారేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఈ మంత్ ఆర్థికంగా మీరు అనుకున్న విధంగా కొంతవరకు మీకు వెసులుబాటు అయితే ఉంటుంది. అలాగే శుక్రుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు, బుధుడు నీచంలో ఉంటున్నాడు కనుక
సేవింగ్స్ అనేవి పెద్దగా ఉండే అవకాశం కనిపించట్లేదు. అయితే ఆర్థికంగా మాకు కొంత పురోగతి ఉంటుందా అంటే పర్వాలేదు, ఓకే అనుకున్న విధంగా రాబోతోంది. ఇంకా కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళతోటి కొంచెం ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అంటే వాళ్ళతోటి మీరు వారి హెల్ప్ తీసుకోవటం కానీ, వారు మీ నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు వారికి ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే ఇలాంటివి అనమాట. లేకపోతే మీ పెద్దవాళ్ళు ఏదో చెప్పిన సలహా మీరు వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ వీటికి సంబంధించి మీరేం పెద్ద ఆలోచించకండి. బేసిక్గా మీరు వర్క్ మీద ఇప్పుడు ప్రెసెంట్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా రేపు ఏప్రిల్ వరకు వర్క్ మీదే ఉంటుంది, దాని మీదే ఫోకస్ చేయండి. బట్ బేసిక్గా మీ రిలేషన్షిప్స్ మాత్రం కొంచెం చిన్న చితగా దెబ్బతింటూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం అంటాను చూసారా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి, మీకు వచ్చే రిజల్ట్స్ ఇంకోలాగా ఉంటాయి. మా అమ్మ నాన్నతోటి, మా అక్క తమ్ముళ్ళతోటి, లేకపోతే మా చెల్లెలతోటి, మా అన్నయ్యతోటి మేము చాలా హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట. అలాగే ఆస్తి తగాదాలు ఏవీ లేకుండా మేము సుఖంగా ఉండాలి. ఏదో ఒక విషయంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ కొంత ఆస్తికి సంబంధించిన మాటలు కానీ వ్యవహారాలు కానీ వస్తూ ఉంటాయి. మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి అంటే, ఉద్యోగస్తులు కూడా ఇదే పరిస్థితి. ఉద్యోగం చేస్తున్నారు కానీ ఇందులో పెద్ద ఎదుగు బొదుగు అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగాలు మారిన వాళ్ళు ఉంటారు. ఈ 2.5 yearsలో ఉద్యోగం ఖచ్చితంగా మారిన వాళ్ళు ఉంటారు. అందులో కొన్ని నెలల్లో వాళ్ళకి ఆర్థికంగా మంచి పురోగతి కూడా వచ్చి ఉంటుంది. బట్ ఈ మాసం కనుక మీరు అడిగితే పెద్ద మార్పులు అనేవి ఏవి ఉండవు. ఇంకా సంతానానికి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే వారి విద్య గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి కానీ మీరు అనుకుంటూ ఉంటే వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడతారు కాబట్టి ఈ విషయంలో కూడా పెద్ద భయం ఏమీ లేదు. కొంత ఆర్థికంగా వీరికి పర్వాలేదని చెప్పుకుంటున్నాం. పెట్టుబడుల విషయంలో కూడా మీరు అంటే మీరు కొన్నదానికంటే మీరు అమ్మినప్పుడు మీకు పెద్ద లాభం అంటూ ఏమీ రాదు. కాబట్టి ఈ విషయంలో కొంచెం నిరాశగానే ఉంటారు. అయితే నేను ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను. ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా మాత్రం వీళ్ళకి కొంచెం బ్రేక్స్ మాత్రం వస్తూ ఉంటాయి. భూమి సంబంధంగా వీళ్ళకి వ్యవహారాలు కొంతవరకు ఇబ్బందికరంగా కూడా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. కోర్టు విషయాలు లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం శత్రువులు కూడా వీరికి ఎక్కువగా తయారయ్యేందుకు అవకాశం ఉంది. రుణాల కోసం ప్రయత్నం మాత్రం కొంత మీరు చేస్తూ ఉంటారు. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి ఆర్థికంగా కొంత పురోగతి కనపడుతుంది. అలాగే వీరు కూడా కొంత ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంది. ఎక్కడో అక్కడ మనసులో ఒక ఎలా ఉంటుందంటే, మేము బాగానే ఉన్నాంలేండి, మేము అనుకున్న విధంగా మేము అనుకున్నట్టుగా లేదు, అయినా మేము బాగానే ఉన్నాం, ఇలాంటి మాట ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఏదైనా సరే మీ కాళ్ళ దాకా రావాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే మా కాళ్ళ వరకు వస్తే లేదా మా వరకు వస్తే మేము ఆలోచిస్తాం, అలా ఉంటుందన్నమాట ఆలోచన. కాబట్టి ఈ ప్రస్తుతానికి సీనియర్ సిటిజన్స్ గురించి పెద్దగా మనం నెగటివ్ చెప్పట్లేదు, పాజిటివ్ చెప్పట్లేదు. ఓవరాల్గా వీళ్ళు కూడా కొంతవరకు పర్వాలేదని చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఈ రాశి వారు మాత్రం సింహాచలం వెళ్ళటం, అలాగే సింహాచలంలో స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించి అర్చన కానీ లేకపోతే అభిషేకం కానీ చేయటం, అలాగే కుదిరితే ఖచ్చితంగా మీరు స్వామివారికి సంబంధించి అక్కడ అక్కడ కూర్చొని స్వామివారికి సంబంధించి అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇలాంటివి చదవటం, అలాగే ప్రతిరోజు కూడా చదివేందుకు ప్రయత్నం చేయండి. సో స్వామివారికి వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని కనుక పూజించితే తప్పనిసరిగా సెటిల్మెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అస్సలు ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం, భూ సంబంధమైన వ్యవహారాలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటున్నాం, అలాగే ఆరోగ్యానికి సంబంధించి అలాగే అనుకుంటున్న పనులు ఎక్కడ తెమలట్లేదనమాట, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ కావాలంటే ఈ స్వామివారిని పట్టుకోవాల్సిందే. కాబట్టి మీరు రెగ్యులర్గా పూజించండి. కుదరటం కాదు, కుదుర్చుకొని ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారికి సంబంధించి ప్రతిరోజు కూడా సహస్రనామాలు కానీ అష్టోత్తరం కానీ చేస్తూ ఉండండి. ఇక్కడ మెయిన్గా మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, మంగళవారాల రోజున ఎర్రటి వస్త్రాలను దానం ఇవ్వండి. అయితే ఎవరికి ఇవ్వాలి? స్త్రీలకి ఇవ్వాలి. ఎర్రటి వస్త్రాలను, మామూలుగా పసుపు కుంకుమ పెడతాము, బట్ ఇక్కడ నేను చెప్తోంది ఆశ్రమాలలో ఎర్రటి వస్త్రాలను స్త్రీలకు దానం ఇవ్వండి. సపోజ్ మేము ఆశ్రమాలకు వెళ్ళలేం, మాకు ఇవ్వటానికి కుదరదు, అప్పుడేంటంటే మనకి మామూలుగా బయట ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ముసలి వాళ్ళకి ఎర్రటి చీర, ఎర్రటి బ్లౌజ్ పీస్ ఇది మాత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి.
మీ రుణాల బాధలు, మీ కుటుంబ సమస్యలు, మీ అనారోగ్య సమస్యలు, అలాగే మీ పనులు ఏవైతే మీకు హ్యాపీనెస్ని కలిగించట్లేదో అవి మీకు మెల్లమెల్లగా సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి కుంభరాశి వారి ఫలితాలు.